కథలన్నీ సిననాడు చెప్పినారు తోరు మీద తన పోరునే నడిపినాడే నిలదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన చేతితోనే ఆ చేతితోనే ఎన్నికల్లో కలిసి చెందెగర వేస్తడే దేవేందర్ అన్ననే రంగారెడ్డి జిల్లాలో గంగారం గ్రామం గ్రామమా గంగారం గ్రామంలో కన్నదొక తల్లే కన్నదొక తల్లే తన మాట ఒక గర్జన వెయ్యలేదెవడు ఆహంచనా. ఇతర రాష్ట్రాల నుంచి మన కాంగ్రెస్ మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇలా 4th సిటీ మీరు చూసిండ్రు. మీరు భూములు అమ్ముకోవద్దు. మీకు అసైన్ ల్యాండ్స్ ఉన్నా కూడా రెగ్యులరైజేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు భూములు అమ్ముకుంటే మీరు మోసపోతారు. అదే మీరు భూములు ఉంటే మీరు కోటీశ్వరులు అవుతారు. దయచేసి ఎవరు కూడా భూములు అమ్ముకోవద్దు. మీరు కోటీశ్వరులు కావాలి. ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయి మనకు, కొన్ని వేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కత్తెర గుర్తుకి కోటేశ్వరులు అందరూ చేతులు ఎత్తండి. కత్తెర గుర్తు కోటేశ్వరులు అందరూ చేతులు ఎత్తండి. కత్తెర గుర్తుకి మీరు లేబట్టే చేతులు ఎత్తండి. కత్తెర గుర్తుకే జై రేవంతన, జై పట్టేట్లు. మహిళలకు, అన్నలకు, తమ్ములకు అందరూ భోజనం చేసిపోండి. కానీ మెల్లగా ఉండి ఒకరొకరు భోజనం అందరికీ ఉంది. తొందరపడి ఎగబడకండి. ఒకరొకరు మెల్ల భోజనం చేసి అందరు ఇంటికి వెళ్ళండి. మంచి సంతోషంగా వెళ్ళండి. ఇప్పుడు మన కత్తెర గుర్తు భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత ఇదే మాట ఇదే వేదిక మీద స్టేజ్ వేసి మంచి పథకాలు ఏదైతే తెస్తామో మా ఇప్పుడే వచ్చిన నాయకులతోనే మన అభివృద్ధి వాళ్ళతోనే శంకుస్థాపన చేపిస్తాం, వాళ్ళతోనే రిబ్బన్ కట్ చేపిస్తాం. ఈ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు అందరికీ నమస్కరించు, ధన్యవాదాలు. కట్టబోతున్నాం 17 తారీఖు నాడు, అవునా కాదా? అయితే ఈ 3 దఫాల ఎలక్షన్ లో, మొదటి దఫాల ఎలక్షన్ లో ఇప్పటిదాకా సోదరి మన చెప్పింది 4000 మంది సర్పంచులు పోటీ చేసిర్రు. 7 జిల్లాలలో 4000 మంది సర్పంచులు పోటీ చేస్తే దాదాపుగా 3000 మంది పైన సర్పంచులను గెలుచుకున్నాం. మనం గెలుచుకుందంటే ఎట్లా గెలుచుకుందో ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లి. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఉండే. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము మరి ఎన్ని సర్పంచులు గెలిచింది? నిన్న మొన్న 2 సంవత్సరాలు కాలేదు మనకు. మనం సర్పంచులు ఎలక్షన్లకు పోతే మనకి ఎంతమంది సర్పంచులు వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. దేనికోసం వచ్చింది? ఎట్లా గెలిచినాం మనము? మన అభివృద్ధి చూసి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకంతో, బట్టి విక్రమార్క గారి ప్రభుత్వం నమ్మకంతో, ఒక శ్రీధర్ బాబు గారి మంత్రి గారి నమ్మకంతో, ఆ నమ్మకంతో మనం ఇన్ని సర్పంచులు గెలిపించుకున్నాం. మరి అదే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మనకి ఏం చేసిందో ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ మనకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వలేదు. అదే మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 120 మందికి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 120 కాదు, 1000 మందికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఘనత మనకు వస్తుంది. ఎప్పుడు మన సర్పంచ్ని గెలిపించుకోవాలి. కత్తెర గుర్తుకు ఓటేస్తేనే మన సర్పంచ్ గెలిస్తే మీకు 500 నుంచి 1000 మంది ఇందిరమ్మ ఇల్లు ఇంకా వస్తాయి. మరి ఒక్కసారి ఆలోచించాలి. ఇలా రైతు రుణమాఫీ ఎవరైనా చేసిండ్రా? ఈ దేశంలో ఏదైనా రాష్ట్రం చేసిందా? ఈ రాష్ట్రంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాకనే రైతు రుణమాఫీ చేసింది. 2 లక్షల రుణమాఫీ. ఇక్కడ లేని రుణమాఫీ మనకే జరిగింది. మరి అదేవిధంగా సన్న బియ్యం వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, రైతు రుణమాఫీ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు మనం ఫ్రీగా ఇస్తున్నాం, అవునా కాదా? 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మహిళా సోదరులు అందరూ చెట్టు కింద నిలబడరు, ఇక్కడ కూడా నిలబడరు. మరి బస్సులో ఎన్నిసార్లు ఎక్కిరుతారు మీరు? ఇలా తెలంగాణ ప్రాంతంలో 1.5 మంది మహిళా సోదరులు ఉంటే ఇప్పటికి దాదాపుగా 2,50,00,000 మంది బస్సులో ప్రయాణం చేశారు. ఇది ఎవరిచ్చిందమ్మా? మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు అదే విధంగా నేను ఒక్కటే చెప్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే మనం అధికారంలో పార్టీకి ఏదైతే బలపరిచిన అభ్యర్థి ఉందో ఆ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి మనం బలపరిచమో ఆ అభ్యర్థిని గెలిపిస్తే మనకి ఏ సమస్య అయినా ఏ అభివృద్ధి అయినా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. గత 3 సార్లు
మినిస్టర్గా ఉండి మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిస్టర్గా ఉండి ఏం చేసిందమ్మా మనకు? ఈ గంగారం తండ్రికి ఏం చేసింది ఒక్కసారి చెప్పండి. నిన్న మొన్న మాట్లాడుతుండంటే ఇక్కడ మాజీ సర్పంచ్ భార్య ఏం మాట్లాడుతున్నారమ్మా? బీజేపీ ఏం మాట్లాడుతున్నారమ్మా? ఎవరన్నా ఇక్కడ పని చేస్తానికి ఉన్నారా సిద్ధంగా? ఒకవేళ గెలిచిన అభివృద్ధి జరుగుతుందా? మాలాంటి నాయకురాలు అనిత గారు కానీ, నేను కానీ, ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్ కానీ మీ అభివృద్ధి చేస్తామా లేకపోతే చేయలేము అమ్మట్లా. మీ అభ్యర్థిని, మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, బలపరిచిన అభ్యర్థిని దేవేందర్ గౌడ్ గెలిపించుకుంటే మీకు రాబోయే రోజుల్లో దేవేందర్ నాయకుడు గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మీకు అభివృద్ధి జరుగుతుంది. మైలర్పేటలో గత పాలకులు పాలించింది ఏం శూన్యము. అందుకొరకు ఏ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి చేయగలుగుతారని నమ్మకంతో ఈ బ్రహ్మరథం ప్రజలు మా ఎమ్మడి ఉన్నారని యువకులు, వృద్ధులు, మహిళలు, ప్రతి ఒక్క మహిళలు మన సపోర్ట్గా నా ఎమ్మడి తిరుగుతున్నారు, కష్టపడి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు నా మీద నమ్మకంతో చేస్తున్నారు. కాబట్టి ఇలా ఈ అభివృద్ధి కాదు, ఇలా మా తీగల అనిత మేడం గారు, మరియు దీప భాస్కర్ రెడ్డి గారు, కేఎల్ఆర్ సారు, మన సీతారన్న గారు మన సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఏం అభివృద్ధి చేయాలన్నా ఒక కంకణంతో ముందుకెళ్తాడని పట్టుదలతోనే ఇలా ఈ ప్రజలు ఇంతమంది దాదాపు 600 మంది పబ్లిక్ మనసు తిరిగారంటే ఇలా ప్రజలు మమేకమై ప్రతి ఒక్క హామీలు నెరవేరుతాం. ఇవాళ ఒకటి వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తికి 75 గజాల ప్లాట్ ఇవ్వగలుగుతానని నమ్మకంతో నా దగ్గర ఇలా ప్రజలు ఇంతవరకు వచ్చారు. ఇంకోటి ఉచిత బస్సు, సన్న బియ్యం, డబుల్ బెడ్రూమ్, ఇంద్రమ్మ ఇల్లు ఇవాళ వచ్చేసి దగ్గర 180 ఇండ్లు వచ్చినాయి. గంగారం గ్రామ పంచాయతీ కాన్స్టిట్యూన్సీ మహేశం కాన్స్టిట్యూన్సీలో ఎవరికి ఇంత గ్రామ పంచాయతీ వరకు రాలే. చిన్న గ్రామ పంచాయతీ అయినా 180 ఇండ్లు వచ్చినాయి. అంటే ఇప్పటికే 50 ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఇంకో 30 ఇండ్లు బ్యాలెన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందిలో ఉన్నారు. అవి గిట్ట ఇది అతి త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రజలకు మమేకమై ప్రతి ఒక్క ఇంటికి ఇంద్రమ్మ ఇల్లు చేరే విధంగా మేము ముందుకెళ్తున్నాం. అలా మీరు గెలిచినాక ప్రజలకు ఏమామి ఇచ్చారు? ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది మొత్తం. 2 పార్టీలు పక్క కొట్టేసి కాంగ్రెస్ దేవేందర్ అంటేనే దేవేందర్కే ఓటేస్తాం, మేము ఎవరికి పోయాము. దేవేందర్ మాకు ఒక మంచి వ్యక్తి, ఆయన మాకు ప్రతిదానికి వస్తాడు, వేరే వాళ్ళు రెస్పాన్స్ లేదని అంటారు. ఇప్పుడు ఎలక్షన్ల కోసము ఇట్లా ఉన్నవా లేకపోతే ముందు రేపు గెలిచినాక ఇట్లా వాళ్ళకు ఇప్పుడు ఎలా ఉన్నావో అట్లా సదుపాయం కల్పిస్తావా? ఇప్పుడే కాదు, నేను దాదాపు 15-20 ఏళ్ళ నుంచి పొలిటికల్లో ఉన్నాను. ఏ రోజు ఆపద ఉన్నా ఏ అండదండలకు వాళ్ళకి ఏ విధంగా పిఎస్ పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇదే విధంగా వేరే రకరకాల కారణాల వల్ల అయినా అండదండలు ఉంటాం. ఏదైనా ఆపద ఉన్నా సాయం చేస్తాను. ఆ నమ్మకంతోనే ఇలా పబ్లిక్ నా ఎమ్మడి ఉండాలి. అంటే లాస్ట్ మీరు గెలవబోతున్నారు, వాళ్ళకి ప్రజలకు ఇచ్చేది ఒక్కటే హామీ చెప్పండి. నేను ప్రజలకు ఇచ్చేది నా మీద నమ్మకంతోనే. ఏదైతే పనులు ఆగిపోయినాయో ఆ పనులన్నీ ముందుకు ఉండి గుడి కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, కొన్ని గుళ్ళు అయితే కులగొట్టిండు. ఎస్సీ కమిటీ హాల్ మరియు బీసీ కమిటీ హాల్ 3 కమిటీ హాల్లో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఊరు ఇట్లా వెనుకబడి ఉంది, మొత్తం లావణ్య పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆ ఊరు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాం. ఒక సీఎం దృష్టికి తీసుకెళ్తాం. అన్న ఇంకొకటి ఎడ్యుకేషన్ ఉంది కదా, వారు చదువుకోని పరిస్థితులు ఉంటారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్తావా? ఏమన్నా హామీ ఇచ్చినవా? నేను యువకులకు ఎవరైతే ఆర్థిక ఉపాధి హామీ కల్పించాలని కొన్ని బయట కంపెనీల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. స్థానికులకే మనం ఇవాళ మహేశం మండలంలోని కేసండా విలేజ్లో దాదాపు మరగోల్డ్ గోల్డ్ కానీ వేరే కంపెనీలు టాటా వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఇప్పుడు అలా వాళ్ళకు లోకల్ వాళ్ళకు నేను సపోర్ట్ చేసి మా నాయకులతో దృష్టికి తీసుకెళ్ళి యువకులకు సపోర్టింగ్గా